హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి వెంకటేశ్వర్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తాను, అది కూడా హెల్తీ. అదేంటంటే ఆమ్లా జ్యూస్. ఈ జ్యూస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఒక 500 గ్రామ్స్ వరకు ఉసిరికాయలు తీసుకున్నాను. వాటిని 1-2 సార్లు బాగా కడిగి ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఇవి ఉసిరికాయలని వేసుకోవాలి. ఆ ఉసిరికాయలు మునిగే అంతగా వాటర్ పోసుకొని 2 లేదా 3 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. ఈ ఆమ్లా జ్యూస్ని మనము ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చండి. చూసారు కదా, ఒక 3 విజిల్స్ పెట్టాను నేను. ఇలా మంచిగా ఉడికిపోయినాయి. వీటిని బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్లాలో సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి. ఇది హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేస్తుంది, అలానే మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది. ఇలా చల్లారిన తర్వాత ఈ ముక్కలన్నీ ఒలుచుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. సీజన్తో సంబంధం లేకుండా ఈ జ్యూస్ని తాగొచ్చండి మనము. చూసారు కదా, నాకు ఈ కప్ బౌల్ నిండా అయినాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వాటికి సరిపడినన్ని మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో బౌల్ పెట్టుకొని మనం ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతోటి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెతోటి 1 కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగిపోయేదాకా మనం కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్లో కరిగిపోతుందండి ఇదంతా. ఇలా షుగర్ అంతా కరిగిపోయి ఇలా ఒక 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా దీనికి మనకు తీగ పాకము ఏ పాకంలో అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. మనకు తెలుస్తూ ఉంటుంది, బాయిల్ అయిన కొద్దీ కాస్త చిక్కబడుతూ ఉంటుంది. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇలా ఉంటుంది. దీన్ని చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి.
ఇంతే అండి ఇది. మొత్తం కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.